రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటను చూస్తుంటే ప్రియులారా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను మరియు నేను మొదట వినిన స్వరము అని యోహోను సెలవిస్తూ వస్తున్నాడు. ఎలాంటి స్వరము? నేను మొదట ఏ స్వరం విన్నానో ఆ స్వరం మళ్ళా అలాంటి స్వరాన్ని వింటున్నాను అన్నాడు. మొదటి స్వరం ఎక్కడ వినపడింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశ్యున్నై ఉండగా భూర ధ్వని వంటి గొప్ప స్వరము. చాలు. ఎక్కడైతే యోహాను 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వింటున్నాడో మొదటి స్వరం, అలాంటి స్వరాన్ని మొదట నేను విన్న స్వరం అంటున్నాడు. అంటే మొదట ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మొదటి స్వరాన్ని వింటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏ స్వరం? మొదటి స్వరం. ఈ మొదటి స్వరాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి స్వరం గురించి కొన్ని మాటలు. మొదటి స్వరం ఎప్పుడు అన్నాడు? ప్రభు దినమందు. సరే, ప్రభు దినమందే మొదటి స్వరాన్ని వింటానికి గల ప్రత్యేకత ఏంటి? ప్రభు దినం ఎలాంటిది అన్నది మనం చూస్తూ వచ్చాం. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారం. ఆదివారం ఎలాంటిది? ఒకటి, ఆయన ఏం చెప్పాడో చేసేది. 2, ఆశ్చర్యకార్యం జరిగించింది. 3, సమాధి ఖాళీ చేయబడింది. 4, మృతుల్లో నుండి వచ్చింది. 5, మనకు ముందుగా వెళ్ళేది. 6, పునరుద్ధరణ ప్రభుని చూడగలిగే ధన్యత ఇస్తున్నాడు. 7, మనకు శుభం అంటే మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇది మనం ఆరాధనలో చూసిన మాట, ఆరాధనలో చూసినటువంటి మాట. అయితే ప్రభు దినమందు ఏం జరిగిందన్నది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఆదివారమున అంటే ప్రభు దినమున యోహాను ఏమై ఉన్నాడు? ఆత్మావశుడై ప్రభు దినమందు ప్రభు యొక్క దర్శనమును పొందుకున్నాడు. మొదటి స్వరాన్ని విన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రభు దినమున ప్రభు చేసే కార్యాలేంటి, లేదా ప్రభు చేసిన కార్యాలేంటి? ప్రభు దినమందు ప్రభు చేసిన కార్యాలేంటి, అవేంటన్నది మనం చూడాలి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దైతనాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం అంతా దీవించమని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయబట్టిన సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిబడదానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నా తలని ఎన్ని ఆలోచనని ప్రభావ మీ స్వాధీనం ఉంచుకోండి. నరాలను కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. బలహీనత తొలగించండి, నొప్పులను తొలగించండి. మెండాల నొప్పులు కూడా ఆలోచనలు కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. దేవా, నేను ఎక్కడ బలహీనుడు అక్కడ బలవంతుడికి మీరు చేయండి. మీ యొక్క పరలోకుని మీ బలాన్ని నా పైన ఆవరింపజేసి మీ బలంతో ఈరోజు వాక్యం ధ్యానించడానికి సాయం చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నేను నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని దేవా, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటూ, దేవా ప్రభా నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటూ, పనిగా దేవా మీ యొక్క వనంలో పనిచేయడానికి కూడా అర్హత లేని వాడిని ఒప్పుకుంటూ, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందమని మాతో మాట్లాడక తీర్చమని ఈ వర్తమానం ద్వారా శత్రు సిగ్గు మీకు మైండ్ తెచ్చుకొని నన్ను కూడా మీరే బలపరిచి నిలబెట్టి మీ యొక్క పరలోకం నుండి మీ బలాన్ని నా పైన ఆవరింపజేసి మీ బలం ద్వారా నిలబెట్టుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడక తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటి మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతుంది? ఇప్పుడు చెప్పబోయే మాట ఏంటి? ప్రభు దినమందు ప్రభు చేసిన కార్యములు. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారం. ఆయన పునరుద్ధాండ లేచాడు, సమాధిని జయించాడు, ఇంకా మరణాన్ని జయించాడు, మనకు శుభమని చెప్పాడు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది పునరుద్ధాన దినంలో జరిగినవి. అయితే ఆయన మన ఎడల చేసేవి. ప్రభు పునరుద్ధాన దినమందు ప్రభు దినమందు మన ఎడల జరిగించేవి లేదా మనకు చేసేవి ఏంటి, లేదా ఆయన చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు.
దాంట్లో మొదటి మాటను మనం చూస్తాం. రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఏందన్నా మెల్లుగా చదువుతున్నారు, ఒక స్పీడ్గా చదవండి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఆదివారం అంటే ప్రభు దినమందు, ప్రభు పునరుద్ధానమందు ప్రభు చేస్తున్న కార్యములు. మొదటిది ప్రభు లేదా మన ఎడలు చేస్తున్న కార్యాలని కూడా చెప్పచ్చు. మొదటిది ఏంటంటే ఆదివారమున ఏం జరుగుతూ వచ్చింది? 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ప్రభు పునరుద్ధానమందు, ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు లేదా ప్రభు దినమందు, ప్రభు రోజు ఆదివారం రోజు ప్రభు చేస్తున్న కార్యముల్లో మొదటిది ఏంటంటే మన మధ్య ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మన మధ్య లేకుండానే సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నాడండి? జ్యోతకు రాలేదా? అందుకే కొద్దిగా డల్గా ఉంది. వస్తే కరెక్ట్ రాంగ్ ఏదో ఒకటి చెప్పేసేసేది. కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు, ప్రభు రోజు, ప్రభు దినమందు యోహాను ఆత్మావశుడై ఉన్నది మనం చూస్తున్నాం. ప్రభు దినమందు పరలోకు నుండి స్వరం విన్న విధానాన్ని యోహాను జీవితంలో చూస్తున్నాం. అయితే పరలోకు నుండి వినబడిన స్వరమును మనం చూస్తున్నాము, అది ప్రభు దినమందు. అయితే ప్రభు దినమందు ప్రభు చేస్తున్నవి ఏంటి అని అంటే మొదటిదిగా మనం చూస్తున్నాము, ఆయన యేసు వచ్చి మధ్యన నిలిచి. మొదటిగా ఏం చేస్తున్నాడండి? యేసు వచ్చి మధ్యన నిలిచి. అంటే ప్రభు దినమందు యేసు ప్రభు వారు చేస్తున్న మొదటి కార్యం ఏంటంటే ఆయన వచ్చి మన మధ్యలో నిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి మన మధ్య నిలుస్తున్నాడు. అంటే మన మధ్యలో ఉండటానికి ఆయన వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి? మన మధ్యలో ఉండటానికి. అందుకే అంటాడు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి? ఆయన మన మధ్యలోకి వచ్చేవాడుగా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి? ఆయన మన మధ్యలోకి. ప్రభు పునరుద్ధాన దినమందు ఆదివారం అంటే, ప్రభు పునరుద్ధానం అంటే చాలా విలువైంది. ఇది అన్ని రోజుల్లో జరిగిన ఈరోజు చాలా విలువైంది. ఈ పునరుద్ధాన దినమందు, ఈ ప్రభు దినమందు ప్రభు ఏం చేస్తున్నాడంటే మొదటి మాటను మనం చూస్తున్నాము, ఆయన మన మధ్య ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడండి? మన మధ్య. అంటే మన మధ్యలో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనకు వెలుపట ఆయన ఉండటానికి ఇష్టపడతల్లా, మనల్ని కాదనుకుని వెళ్ళటానికి ఇష్టపడతల్లా, మనకు దూరంగా ఉండటానికి ఆయన ఇష్టపడతల్లా. దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడా? లేదు. మనల్ని కాదంటున్నాడా? లేదు. అంటే మన జీవితాలు జాగ్రత్తగా పరీక్షించుకుని గమనించుకున్నట్లయితే ప్రభు దినమందు అంటే ప్రభు రోజు, ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు ఏం చేస్తున్నాడంటే మన మధ్యలో ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, వాక్యం చెబుతావా? మరి అటు తిరిగి ఆళ్ళ వైపు చూస్తున్నావేంటి? ఇటు తిరుగు, నా వైపు తిరుగు. లేకపోతే ఎక్కడరా నువ్వు వాక్యం చదువు కొంచెం. ఇటు తిరిగి ఇంకా తిరుగు. ఏమి తిరగటానికి తింటలేదా? రైట్, కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ప్రభు దినమందు మొట్టమొదటిగా ప్రభు మనం చేస్తున్నది ఏంటి తెలుసా? మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. ఏమంటున్నాడండి? మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. మన మధ్యలో ఉన్న ప్రభు ఎలాంటి వాడు? అధిక సంపన్నుడు, స్తోత్రార్హుడైన వాడు, అధిక ఘనత పొందదగిన వాడు, ఇశ్రాయేలు వేవేల పరిశుద్ధుల మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు. ఎలాంటి దేవుడు? ఎంతో గొప్ప ఘనమైన దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 40 సంవత్సరములు వారి మధ్యలో నడిచింది ఎవరు? వేవేల చేత, పరిశుద్ధుల చేత ఆరాధించబడి, గణపరచబడి, స్తుతించబడి, మహిమపరచబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఇశ్రాయేలు మధ్యలోకి వచ్చాడు. అందుకంటాడు కదా, నేను వారు మూలుగులు విని ఏం చేశాడు? ఎక్కడ రాయబడుతుందన్నమాట? గుర్తుంటేనేగా. నిర్గమాకాండం 2వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం మనం చూసినట్లయితే
దేవుని యొక్క వాక్యాన్ని చూడక ఒక మాట ప్రభు అంటాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం నుండి. అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాలా. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలును చూసాడు, వారి యొక్క జీవితాన్ని చూసి వారి యందు లక్ష్యం ఉంచాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? 3వ అధ్యాయము 8వ వచనం, నిర్గమాకాండం 3:8. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఇవీలు, యెబూసీయులు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారు నడిపించుటకు అది ఏమైందండి? దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. అక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వటానికి దిగి వచ్చిన వాడు ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారి ఆయనే దేవుడు మరలా ఎందుకు దిగి వచ్చాడు? ఎందుకు దిగి వచ్చాడంటే ఒక్కసారి మన కొరకే రక్షణ ఇవ్వడానికి దిగి వచ్చాడు. రక్షణ ఇచ్చిన ఆయన పునరుద్ధరణ తిరిగి వచ్చిన తర్వాత మరలా మన మధ్యలోకి వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి? మన మధ్యలోకి. ఎందుకు వస్తున్నాడు? ఆనాడు దేవుడు ఇశ్రాయేలు మధ్యలోకి దేనికి వచ్చాడు? వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి దిగి వచ్చాడు. అదే రీతిలో ఆయన మన మధ్యలోకి ఎందుకు వస్తున్నాడు? మనం ఏదైతే పాలు తేనెలు ప్రవహించి దేశం ఉందో, ఏదైతే పరలోక రాజ్యం ఉందో, ఏదైతే శ్రేష్టకరమైన రాజ్యం ఉందో, ఏదైతే ఉన్నతమైన రాజ్యం ఉందో, ఏదైతే చేరాల్సిన పరలోక రాజ్యం ఉందో, ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి మన మధ్యలోకి ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడండి? మన మధ్యలోకి ఎందుకు వస్తున్నాడు? ఆ పరలోక రాజ్యాన్ని మనం చేర్చడానికి, ఆ పరలోక రాజ్యంలో మనం తీసుకెళ్ళడానికి. యోహాను అంటాడు కదా, నేను చూడగా అదిగో పరలోకం, ఆ పరలోకం ముందు ఒక తలుపు తెరబడి ఉండెను, మొదటి స్వరం వంటి స్వరం వింటున్నా. మొదటి స్వరం ఎప్పుడన్నాడు యోహాను? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మావశుడైనగా బోరధ్వని వంటి స్వరం వింటిని అంటున్నాడు. మొదటి స్వరం ఎప్పుడన్నాడు? ప్రభు దినమందు. ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారంలో ప్రభు ఏం చేస్తున్నాడు? తన స్వరాన్ని యోహానుకి వినిపించాడు. అదే ప్రభు ఆదివారంలో ప్రభు దినం ఏం చేస్తున్నాడంటే మన మధ్యలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? మర్చిపోయారండి. మన మధ్యలోకి వచ్చి ఇప్పుడేగా చెప్పింది అక్క, మర్చిపోయారు అప్పుడే. మీరక్క ఏం కూర వండారు? ఇవాళ ఏం కూర వండొచ్చారు? వండారా? ఏం కూర? సమాధానం కూర ఆడ ఉంది దాగక్క. ఏం కూర వండారు? ఏం కూర వండారు? పెద్దగా చెప్పండి, మేము రావులే. గుడ్డుల కూర. ఆశీర్వాదం మీరు ఏమైనా వండారా ఇంటికాడ? పప్పు వండిందా మమ్మీ? మంచిది. ఇంకెవరు ఉండారు? అందరి మధ్యలో దాక్కుని ఉండారు. అలెక్కేనా? ఏం పేరమ్మా? అఖిల. ఏం కూర వండింది అమ్మ మమ్మీ? చెప్పమ్మా, ఏం కూర వండింది? వండింది అసలు కూర లేదా? ఈ కూరనే నీకు? ఈ కూర? ఆహా, ఈ వాక్యమే నీకు కూర. ఇంకెవరు ఉండారు ఇంటికాడ వంట చేసేవాళ్ళు? ఇక వాళ్ళిద్దరిని అడగకూడదు, భార్య భర్తలు ఇద్దరిని, సీనన్న శోభాకని. ఎందుకంటే వాళ్ళు కర్రీస్ పాయింట్ కాబట్టి చాలా చెబుతారు. వాళ్ళిద్దరిని అసలు అనలేదా? అయ్యో పాపం. సరే, సేవకుడు 12ంటికి ముగిస్తానన్నవాడు ముగించడు కాబట్టి మీరు కూడా త్వరగా ముగిస్తాడని సేవకుడు నమ్మి వచ్చారు. మరి అదేం ముగించట్లా, మోసపోతున్నారు. సరే, త్వరగానే ముగిద్దాము అన్న మాట అయితే నేను అనను, కానీ ఆ మాట అంటే ఎక్కువ టైం అవుతుంది. ఏదో మాటని మనం చూడొచ్చు. ఏమేం కూరలు వండుకొచ్చారో చక్కగా చెప్పగలుగుతున్నారు, ఏం వండలేదో కూడా చెబుతున్నారు. మరి ఇప్పుడు చెప్పిన వాక్యం ఎందుకు గుర్తుంటల్లా? ఏం ధనలక్ష్మి అక్క చెప్పండి, మీరన్నా వండారా కూర? బాబు వండాడా? ఆ మమ్మీ ఏమైనా కర్రీ వండిందా? మటనా చికెనా? బా, ఈ ఒక్కరోజు మాత్రం మాట్లాడారు అక్క మందిరంలో. ఏ రోజు మీ అబ్బాయి మాట్లాడుతున్నా నేను ఇలా. ఏం కూర? ఫిష్. మరి మేము రావచ్చా? వద్దులే. కాబట్టి దేవుడి చిత్తమైతే అడిగి వెళ్ళకూడదు.
మీరు పిలిస్తే రావాలి. సరే, దేవుని చిత్తం. కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ వండుకొచ్చాం, అవి బాగా గుర్తుండే. మరి ఇప్పుడు చెప్పిన మాట ఎందుకు గుర్తుంటల్లా? దానికే ఒక మాట బైబిల్లో రాబడుతూ వచ్చింది. ఒక వ్యవసాయకుడు గుప్పుడు పిడికిల విత్తనాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? విత్తనాలు చల్లటానికి చేలోకి వెళ్ళాడు. ఆ విత్తనాలు చల్లంగానే కొన్ని విత్తనాలు ఏడబడి త్రోవ పక్కన పడినాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు రాతి మీద పడ్డాయి. మరికొన్ని విత్తనాలు ఇప్పుడు మనం ఏ విత్తనమో చెప్పండి మీరే. మంచినేల అయితే ఎందుకు చెప్పలేదు అక్క? మరి వాక్యం అడగంగానే మంచినేల అయితే ఎందుకు చెప్పలేదు వాక్యం అడగంగానే? ఎందుకంటే త్రోవ పక్కన పడిన విత్తనం వల్లే ఉన్నాం. ముళ్ళ కంచెల్లో పడితే కొద్దిగానే జీవం ఉంది, రాతి మీద పడితే కొంతనే చెట్టు బతికిద్ది. అసలు మనం బతకలేని చెట్టులాగా ఉన్నాం. కాకి వస్తుంది, ఎత్తుకెళ్ళిపోతుంది. ఎవరా కాకి? మరి ఆడే విత్తనాలు ఎత్తుకెళ్తున్నాడు. అసలు చెప్పిందో ఇప్పుడు. నేనే ఏదో బాధల్లో రాత్రి అల్లా 12 అయింది, ఏదో పని మీద వెళ్ళి వచ్చి పొద్దున్నే 9:30 లేచా. ఆ ఎవరో బ్రదర్ ఫోన్ చేస్తే ఆ 9 గంటలు లేచి అడవుడి బయలుదేరి వచ్చి టెన్షన్ రావాలి. ఏం చెబుతున్నాను అన్నది దేవునికి ఎరుక. ఇంకా ఆయన ఫోన్ చేయకపోతే 10 దాకా పడుకుని ఉండేవాడిని. మరి ఎంత టెన్షన్లో వచ్చి నేనే ఏదో ఒకటి చెప్పే దేవుడి బయలుపరిచి చెబుతుంటే అసలు ఇంత సిద్ధపడి వచ్చిన మీరేమో ఆ వాక్యాన్ని కాకులు ఎత్తుకెత్తున్నారు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? ఏం కూర గుర్తుంది, ఏం తిన్నామో గుర్తుండిద్ది. ఇప్పుడు పొద్దున్న ఏం తినొచ్చామో గుర్తుండిద్ది. కానీ మొదటి మాట ఏం చెప్పామో గుర్తులేదు. నేను ఆరాధన వర్తమానం అడగట్లా, ఇప్పుడు చెప్పిన వర్తమానం అడుగుతున్నా. అంటే మన మనసు ఎక్కువగా దేవుని మీద లేదు, దేవుని వాక్యం మీద మన మనసు లేదు, దేవుని మాటల మీద మన మనసు లేదు, దేవుని లేఖన భాగాల మీద మన మనసు లేదు. మన మనసు ఎప్పుడు విడిచిపెడతాడా వెళ్దామా, ఎప్పుడు ముగింపు వచ్చిద్దా వెళ్దామా, ఎప్పుడు బల్ల పంచుతారని ఎదురు చూస్తున్నట్టున్నాం. ఇది క్రైస్తవ జీవితానికి తగినది కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ నుంచున్నా, బయటికి బాగానే ఉండా, లోపల ఎన్ని బలహీనతలు ఎన్ని బాధలు ఉంటాయి తెలుసా? నుంచలేని బలహీనతలు ఉండా. ఎందుకు నుంచుని చెబుతున్నాం? మీరు విన్న విత్తనాలు కాకొచ్చి ఎత్తుకెళ్ళిపోవడానికి కాదు. ఎందుకు? ఆ విత్తనాలు మంచి నేలను పడి ఫలించాలని. మేము అనారోగ్యంగా ఉండా నిలబడలేకపోయినా ఎందుకు చెప్పగలుగుతున్నాం? ఆ విత్తనాలు ఫలించాలని. అసలు ఫలించినప్పుడు ఇంకా వాక్యం చెప్పిన ఉపయోగం ఎంత? గొంతు చించుకుని మరి బల్ల తీసుకుందామా? సరే, బల్ల దగ్గరికి వెళ్దాం పదండి. మరి ఎందుకు మరి వాక్యం విన్నప్పుడు అది మనసులో పెట్టుకున్నప్పుడు ఇంకెందుకు మరి వాక్యం చెప్పటం? కాబట్టి మొదటి మాట ఏంటి? ఆయన మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. సమాధానం తర్వాత వెళ్దాం, అప్పుడు సమాధానం దాకా వెళ్ళొద్దు, ఇంకో పాయింట్ నా తర్వాత. కానీ మొదటి మాట ఏంటి? ఆయన మన మధ్యలోకి వచ్చిన్నాడు. పునరుద్ధాన దినమందు ఆయన చేస్తున్న మొదటి కార్యం, ఆదివారం పునరుద్ధాన దినంలో ప్రభు దినమందు ఆయన చేస్తున్న కార్యాల్లో మొదటిది, ఆయన మన ఏళ్ళ జరిగిస్తున్న కార్యాల్లో మొదటిది, ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఏమన్నాడండి? మన మధ్యలోకి వచ్చాడు. వారి మధ్యన చూడండి, ఆ మాట చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వచనం 19వ వచనం ఏమని రాబడుతూ వచ్చింది? యేసు వచ్చి మధ్యన నిలిచి. ఈరోజు యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నాడో చెప్పండి? మన మధ్యన నిలిచి ఉన్నాడు ఆయన. యేసు ప్రభువారు నిలవటానికి కారణం ఏంటి? మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికైనాను స్థలం లేదు, తలవాల్చుకోవడానికైనా స్థలం లేక ఆయన నిల్చున్నాడు. ఈరోజు ఆయన నీ నా మధ్యలో నిల్చుని ఉన్నాడు. మన మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. మనం ఎలా బలలో పాల్గొంటాం, ఎలా బలలో ప్రవేశిస్తాం, ఎలా బలలో చేయి వేస్తాం? ఏమైనా అవసరమ్మా? ఆశీర్వాదం చూడు అక్కకి ఏమన్నా కాదు. మనం ఎలా ఉంటాం, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాం, ఎలా బల్లలో మనం చేయి వేస్తామని చెప్పని ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుని యొక్క కుమారుడు నరవతారుగా దేవుడికి లోకానికి వచ్చి మనం మధ్యలో ఉండి ఎదురు చూస్తున్నాడు. మనం ఎలా బల్లలో పాల్గొంటామని. ఏం చేస్తున్నాడండి? మన మధ్యలో ఉండి ఎదురు చూస్తున్నాడు. మనం ఎలా బల్లలో పాల్గొంటాం, ఏం చేస్తున్నాం అన్నది, బల్లో ఏ రీతిలో బల్లలో పాల్గొంటాం అన్నది మన మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు. యేసు వారి మధ్యలోకి వచ్చి నిలబడెను. యేసు ఏం చేస్తున్నాడండి? యేసు వచ్చి మధ్యన నిలిచి. ఈరోజు మనం మధ్యలోకి వచ్చాడు ఆయన. ఇది పునరుద్ధాన దినం, ఇది ప్రభు దినం. ఈరోజు ఆదివారం రోజు ప్రభు ఏం చేశాడు? వారి శిష్యుల యొక్క మధ్యలోకి వచ్చి ఎలా నిలబడ్డాడో ఈరోజు మన మధ్యలో కూడా ప్రభు అలా నిలబడ్డాడు. మన మధ్యలో నిలబడిన ప్రభువుకి మనం ఏం సమాధానం ఇస్తాం? మన మధ్యలో ఉన్న ప్రభువుకి, ప్రభా ఇదిగో ఇలా పాపం చేశాను, ఇలా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, శరీరానుసారంగా ఇంకా అనేక రకమైన కోణాల్లో నేను ఎన్నో పాపాలు చేసి
దేవా ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాను, ఈ తప్పులు చేసి బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకోవడానికి వచ్చాను ప్రభా, సరి చేసుకున్న తర్వాత బల్లలో పాల్గొన్నా ప్రభా అని ప్రభు చెవటానికి వచ్చిన వాడు చేతులు ఎత్తండి. సరి చేసుకోవడానికి ప్రభు అని పాపం చేసి వచ్చి సరి చేసుకోవడానికి బల్ల దగ్గరికి వచ్చి బల్ల పాల్గొనడానికి వచ్చాను అన్నవాడు చేతులు ఎత్తండి. ఎదురేటండి, ఇక్కడ కూర్చోండి. దా లే, నువ్వు కూడా రా, ఇక్కడే కూర్చో, నా వైపే. అటు కాదు మాస్టరు, ఇటు తిరుగు. నువ్వు కూడా రా, ఇక్కడ కూర్చో. ఈరోజు ఇక కూర్చోండి, అట్లా కూర్చో. బైబిల్ ఏది? ఎవరికి ఇచ్చావు? ఎవరి దగ్గర ఉందమ్మా ఆయన బైబిల్? మీ దగ్గర ఉంటే మీరేం చేస్తున్నారు? ఆయన బైబిల్ ఎవరి బైబిల్ వాళ్ళకు ఉండాలి కదా. ఆయన రాడు, మీరే తెచ్చేవండి. ఆయన వస్తే ఆడ ఇరుక్కుపోతాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చెప్పబడే మాట, ఎవరైతే మందిరానికి వచ్చి నా పాపాలు సరి చేసుకుని ఈరోజు నేను పాపిని ప్రభా, నా పాపాలు క్షమించండి, నా జీవితం పాపాలు ఉండి బలహీనత ఉండి అని సరి చేసుకుని బలలో పాల్గొనడానికి ప్రభా ఇదిగో నా పాపాలు ఉండి క్షమించండి అని ప్రభు దగ్గరికి వచ్చిన వారు చేతులెత్తండి. బలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నవారు తలకంటే పైకి ఎత్తండి. ఏంది ఎత్తుదా వద్దు ఏంది? ఇది పెళ్లి చూపులు కాదు కదా. తలకంటే పైగా ఇదిగో ప్రభా నేను బల్ల దగ్గరికి వచ్చాను, నా పాపాలు క్షమించి నన్ను సరిచేసి నేను బల్లో పాల్గొంటాను, నాకు అనుమతి ప్రభాని సిద్ధపడిన వారు మీ తలకంటే పైగా చేతులెత్తండి. మీరందరూ బలలో పాల్గొనడానికి సిద్ధపడి వచ్చారుగా ప్రభు పాపాలు క్షమించాలని. అంటే నీ మధ్యలో నిలబడిన ప్రభుకి నువ్వు చెప్పేది ఏంటి? నా పాపాలు క్షమించు ప్రభా అన్నాడు అని అడుగుతున్నారు కదా. నా పాపాలు క్షమించు ప్రభా, బల్లో పాల్గొంటారు అన్నారు కదా. ఛేదించాక నొప్పి వచ్చింది. ఏమన్నారు? నా పాపాలు క్షమించు ప్రభా అంటున్నారు. ఒకప్పుడు నీ పాపాలు క్షమించలేదా? మళ్ళీ ఇంకా పాపాలు క్షమించడం ఏంటి? ఒకప్పుడు క్షమించేడా లేదా? క్షమించిన తర్వాత మళ్ళీ పాపాలు క్షమించమని ఎందుకు చేయెత్తాలి? ఒకప్పుడు నీ పాపాలు క్షమించేడా లేదా? మరలా అడుగుతున్నా. నా జీవితంలో మనం పుట్టినప్పటి నుండి మనం చేసిన పాపాలు, కీర్తన గ్రంథం 51:5 దావీదు అంటున్నా, నేను నా తల్లి గర్భంలో నుండి పాపంలో రూపించబడుతుంది, పాపం నుండి నన్ను నా తల్లి గర్భంలో పాపంతో పుట్టినవాడు, నా తల్లి గర్భం పాపంతో నన్ను ధరించను అంటాడు. తల్లి గర్భం నుండి వచ్చిన పాపాలన్నిటిని ప్రభు క్షమించినప్పుడు ఇప్పుడు పాపాలు ఎందుకుండే? చెప్పండి, ఇప్పుడు పాపాలు ఎందుకుండే? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నేను పాపిని, నేను పాపాలు చేసిన వారమంతా బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకున్నానని ఏ మొక్కం పెట్టుకుని మనం అడగటానికి వచ్చేవరకే, ఏ కోణంలో వచ్చాం? ఒకసారి నీ పాపాలు క్షమించలేదా? సరి చేశాడు కదా, క్షమించాడు కదా, సమస్త పాపాలు తీసేసాడా లేదా? మరి ఆ పాపాలు తీసినప్పుడు మళ్ళా అవే ఎందుకు చేసుకుంటూ వచ్చావు? ఒకసారి తీసేసిన పాపాలు మరలా పాపాలు చేసి ప్రభు దగ్గరికి వచ్చి బల్ల దగ్గరికి వచ్చి నేను తప్పు చేసిన ప్రభాని చెయ్యాలా వెతుకుతున్నావు. నువ్వు తప్పు చేసిన పాపం క్షమించాడు, నీ చెడ్డ చూపుల పాపాలు క్షమించాడు, నువ్వు మా రక్షణ లేని అనుభవంలో చేసిన తప్పులు పాపాలన్నీ క్షమించాడు. మళ్ళీ ఇప్పుడు నేను పాపిని, బల్ల దగ్గరికి వచ్చి నేను సరి చేసుకుంటానని ఎలా అనగలుగుతున్నావు? అసలు ఈ బల్ల దేనికి? ప్రభానాడు ప్రభాని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఫిట్స్ ఏమైనా వస్తున్నాయా? ఫిట్సా? పట్టుకోండి కప్పకనే ఫిట్స్ వచ్చినట్టు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. బిడ్డకు ఫిట్స్ వచ్చినాయి, బిడ్డను ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. అరికాలు మోకి నన్ను త్వర తాకి ఆ ఫిట్స్ ఏవైతే తన బాధిస్తున్నాయో ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పుడే తొలగిపోను గాక. పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని బిడ్డకి ఇమ్మని, స్వస్థతను దయచేయండి, మరి అన్నటికీ రాకుండా కాపాడమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక వదిలేసేయండి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి ఒక మాట ఏమని రాయబడుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. కొంచెం పడుకోమ్మా, పడుకో. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట? చెప్పండి. ఆయన మన మధ్య ఉంటున్నాడు, ఆయన మన మధ్య నివసిస్తున్నాడు. ఇది మొదటి మాటే కదా.
ఆయన మన మధ్య ఉంటున్నాడు. ఇంకా బాబుని ఏం చేయొద్దు, దేవుడు తగ్గించేస్తాడు, ఏం పని. కాబట్టి ప్రియులారా, ఏంటాక తర్వాత లేచిన తర్వాత కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన మన మధ్యలోకి వచ్చిన వాడు కూడా మన మధ్య ఉంటున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన నీ నా జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటో చెప్పండి. ఏం చేయాలా? ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆల్రెడీ నీ పాపాలు క్షమించేశాడు, నీ నా జీవితాన్ని మార్చాడు. మనం ఏ పాపాలు చేసామో అవన్నీ కూడా ఒకసారిగా క్షమించాడు. క్షమించిన తర్వాత మరలా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు నా పాపాలు క్షమించని ఎలా అడుగుతున్నాం? ప్రభు ఈ బల్ల దేని కొరకు ఇంతకుముందు కూడా చెప్పా. ప్రభు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై వేరబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాడు. ప్రభు దేహం దేనికి? ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆ తర్వాత ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడి. అంటే ఆయన మరణ భూస్థాపన ప్రచురం చేయడానికి మన పాపాలు ఒప్పుకుని మనం సరి చేసుకోవడానికి కాదు ఈ బల్ల. ఎందుకు ఈ బల్ల? మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరికి ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని శుభప్రదమైన నిరీక్షణ కొరకు బలలో పాల్గొంటున్నాం. మన పాపాలు క్షమించాలంటే ఇంటికాడ ఉండి పాపాలు క్షమించమని అడిగినా క్షమిస్తాడు. మరి బల్ల దగ్గరికి ఎలా పాల్గొంటున్నాం? ప్రభు నా పాపాలు క్షమించని ఎలా పాల్గొంటున్నాం? ఎలా నేను చేసిన తప్పులు క్షమించు ప్రభు అంటున్నావు అంటే, నీ మధ్యలో ఇప్పుడు ప్రభు నిలబడితే ఆ ప్రభువుకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ నా కొరకు కలువరిశిలో చనిపోయావు ప్రభువా, మరలా ఇంకోసారి నా కొరకు చనిపోవు ప్రభు అని మనం సమాధానం ఇస్తున్నాం. మరి అదే ఆన్సరు. నా పాపాలు క్షమించు ప్రభు అని మళ్ళీ అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి సిలువ వేయబడిన తర్వాత మరలా మన కోసం సిలువ వేయబడాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే మరలా మనం సిలువ వేస్తున్నామని అర్థం. మన పాపాలు ఒప్పుకుంటూ వస్తున్నామంటే, ప్రతిసారి పాపాలు ఒప్పుకున్నామంటే అర్థం ఏంటి? మరలా ప్రభుని మనం సిలువ వేస్తున్నాం. ఎన్నిసార్లు సిలువ వేసి బలలో పాల్గొంటాయని? ఎన్నిసార్లు సిలువ వేస్తావు? యేసు ప్రభు నేను పాపి, నన్ను క్షమించు ప్రభు అని ఎన్ని వారాల నుండి అడుగుతూ వస్తున్నావు? ప్రతి వారం బల దగ్గరికి వచ్చి క్షమించు ప్రభేనా? ఒక్కసారిగా క్షమించాడు. ఒక్కసారే. మనుషులు ఒక్కసారే జన్మిపోవాలను, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నేను బైబిల్ రాబడుతూ వచ్చింది. అంతే కదా? మన అనేది వెనకడం వల్ల మరలా భూమి చేరుతుంది. అంటే ఒకసారి జన్మిస్తారు, ఒకసారి మరణం. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎత్తకి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడు మరలా చావు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితాల్లో బల్లలో పాల్గొంటున్న మనము చేసే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఇది ఏ రోజు? ప్రభు దినం. యోహానుకి ఏ రోజు దర్శనం వచ్చింది? ప్రభు దినం. ఇదే రోజు ప్రభు దినం. ఈ రోజు మనకి దర్శనం ఇస్తున్నాడు దేవుడు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? అర్థమవుతుందండి? ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఎలా బలలో పాల్గొంటున్నాం? యేసు వచ్చి వారి మధ్యన నిలిచాను. ఈరోజు యేసు ప్రభువు ఆదివారం మన మధ్యలోకి వచ్చి నిలిచాడు. ఇంత ముందు వారాలు లేడంటే ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలోకి వచ్చి నిలిచాడు. మన మధ్యలో నిలిచిన ప్రభుకి నీవు నేను ఇచ్చే సమాధానం ఏంటి? ఆన్సర్ ఏంటి? ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు. ఇదేనా ఆన్సరు? మరి ఇలాంటిది అయినప్పుడు మరి మరల నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిందే. అంతే కదా? పాపాలు ఒప్పుకున్న తర్వాత మనం మారుమోసి పొంది బాప్తిసం తీసుకుంటుంది. మరలా ఎందుకు మరి పాపాలు ఒప్పుకుంటున్నాం? ఎందుకంటే మనం చేసే పాపాలను విడిచిపెడతం లేదు, చేసే తప్పులను విడిచిపెడతం లేదు. కానీ బలలో అయితే యథాస్థితిగా పాల్గొన్నాం. అంటే ఎలా ఉన్నాం తెలుసా? ఒకప్పుడు రక్షణ పొందక మునుపు ఎలా ఉన్నామో ఇప్పుడు బలలో పాల్గొంటున్నా అదే జీవితం ఉంది. ఎవరైతే ప్రభు నా పాపాలు క్షమించండి అని కాకుండా నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి, నీ రాజ్యం నేను ఉండాలి, నా బలయంత్రాన్ని క్షమించే కాబట్టి మరలా నేను తప్పులు చేయనని ఎవరైతే తీర్మానం చేసుకుని ముందరికెళ్తారో వాళ్ళ మధ్యలో ప్రభు ఉంటారు. కాబట్టి వారి జీవితాలు మార్చబడతాయి. మన జీవితాలు ఎందుకు మార్చబడతలా? మన మధ్యలో ప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి మన జీవితాలు ఎందుకు మార్చబడతలా? ఇదే మెయిన్ కారణం. మనం పాపాలు చేసుకుంటూ వెళ్తున్నాం, ఆయన క్షమించుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేమడుగుతున్నావు? ప్రభా నా పాపాలు క్షమించయ్యా అంటున్నావు. ప్రభా నన్ను ఆశీర్వదించని ఎప్పుడు అడుగుతా? క్షమించమని అడుగుతున్నా. బల్ల దగ్గర ఏం కావాలి నీకు? నీ కష్టాలు పోవాలి, నీ బలహీనతలు పోవాలి, నీ అనారోగ్యాలు పోవాలి, నీకున్న శ్రమలు పోవాలి, నీకున్న వ్యాధులు పోవాలి. బల్ల దగ్గర ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? నీ క్షేమం కొరకు బల్ల దగ్గర ప్రార్థన. నీ పాపాలు క్షమించబడాలని ప్రార్థన చేసేలాకైతే నువ్వు బలలో పాపం చేసే పాల్గొంటున్నావు. పాపం చేసి బలలో పాల్గొన్నప్పుడు నీకు పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందండి?
చేసిన పాపాలు చేసి ప్రభా క్షమించని ఒక్కసారి కలగంగానే ఇక నీ జీవితం మారిపోయింది, నేను మరల బలలో పాల్గొనొచ్చని ఎట్లా అనుకుంటున్నావు? వాత వేయబడిన మనసాక్షి అది. జాగ్రత్త, ఆ మనసాక్షితో బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. ఇదన్నమాట. ఇంకా ఎక్కడ ఉన్నాము? మొదటి మాటలోనే ఉన్నాం. సరే, రెండో మాటను చూద్దాం రండి. త్వరగా నేను చెప్పను కానీ రెండో మాట యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి చదువమ్మా. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. ఇప్పుడు రెండో మాటను చూస్తున్నాం. ఏంటి రెండో మాట? చెప్పండి, ఏం జరిగింది? చెప్పండి, పెద్ద చెప్పండి. రెండో మాట సమాధానం వస్తుంది. ఏమొస్తుందండి? ప్రభు పునరుద్ధాన దినమందు మొదటిగా ఏమొచ్చింది? ఏమిస్తున్నాడు ప్రభు మనకిచ్చేది? మన మధ్యన నిలబడుతున్నాడు. మొదట ప్రభు పునరుద్ధానం మంది ఏం జరుగుతుంది? మన ఎడల మన చేసేదండి, మన మధ్య నిలబడుతున్నాడు, మనతో ఉంటున్నాడు. ఎందుకు మన మధ్య నిలబడుతున్నాడు? ఎక్కడిద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. వారు ఏదైతే భూమి మీద బంధిస్తారో అది పరలోక మంది బంధించబడుతుంది, ఏది విప్పుతారో విప్పబడుతుంది. ఇప్పుడు మన మధ్యలోకి ఎందుకు వచ్చాడు ప్రభు? పాపాలు క్షమించడానికి కాదు. ఇప్పుడు వస్తుంది బల్ల దగ్గర. మనం ఏది విప్పుతామో అది విప్పటానికి, ఏది బంధిస్తామో అది బంధించడానికి మన మధ్యలోకి వస్తున్నాడు ఇప్పుడు ప్రభు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఏం విప్పుతామో ఏం బంధిస్తామో అని ప్రభు మన మధ్యలోకి వస్తుంటే నా పాపాలు క్షమించు ప్రభు అంటున్నాం. ఇక విప్పేది ఎక్కడ ఉంది? బంధించేది ఎక్కడ ఉంది? మందిరం కడుతున్నాం, ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, ఆటంకాలు వస్తున్నాయి. ప్రభా ఆటంకాలు బంధించబడిన కాక అని మనం ఎక్కడ అంటాం? వాళ్ళ దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించు ప్రభువా. నీ పాపాలే క్షమించేది అడుక్కుంటున్నావు కానీ ప్రభు మందిరానికి వస్తున్న ఆటంకాలు బంధించని ప్రభుని అడిగేది ఎక్కడుంది? దేవుని మందిరం సమృద్ధిగా కట్టబడటానికి దేవుడు పరలోకుని తన ధననిధిని తెరిచిచ్చును గాక, అది తెరవబట్టం. అది అంటామా? ఆకాశం నుండి నువ్వు నా పాపాలు క్షమించు ప్రభు అంటాం. మనం ఎక్కడ మన మధ్యలో ఎందుకుంటున్నాడు? ఏది బంధిస్తామో అది బంధిస్తానికి పరలోకంలో, ఏది విప్పుతామో అది విప్పటానికి మన మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు. కానీ మనం చేసే పని ఏంటి? పాపాలు క్షమించు అంటున్నాం. ఇదే మన దౌర్భాగ్య స్థితి. అందుకే దేవుడు మనకు మందిరం కూడా ఇవ్వడం. కానీ ఇప్పుడు ఇస్తున్నాడు లేండి, ఒకప్పుడు సంగతి నేను చెబుతుంది. సరే, ఇప్పుడు సంగతి చూస్తున్నాం. రెండోదిగా ఆదివారమున ఆయన మన ఎడల జరిగిస్తున్న మొదటిది ఏంటి? మన మధ్యలో ఉండి మనం ఏం విప్పుతామో ఏది బంధిస్తామో ఆ ధన్యత మనకి ఇస్తున్నాడు. ఏదైనా విప్పడానికైనా ఏదైనా బంధించడానికైనా ఒక గొప్ప ధన్యత మనకి ఇస్తున్నాడు. రెండోది ఏంటి? మనం చూసినట్టయితే గొప్ప సమాధానం ఆయన ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? సమాధానం. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు, ఇంకా రక్త సంబంధికుల మధ్యలో సమాధానం లేదు, ఇరుగువారు పొరుగువారి మధ్యలో సమాధానం లేదు. మెయిన్ చెప్పాలంటే తోటి విశ్వాసులతో సమాధానం లేదు. ఎవరితో లేదు? తోటి విశ్వాసులతో, సేవకులతో సమాధానం లేదు, విశ్వాసులతో సమాధానం లేదు. ఈరోజు మనం అందరం ఇంతగా సమాధానం లేని జీవితం కలిగి బల్ల దగ్గరికి వచ్చి పాల్గొంటే సమాధానకర్త అయిన దేహంలో ఎలా పాల్గొనగలుగుతాం? ఆయన ఎవరండి? సమాధానకర్త. ఆయన ఏం చేస్తున్నాడు? ఆదివారం రోజు సమాధానం కలుగును గాక అంటున్నాడు. అంటే మనకి ఏమి ఇస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. మరి ఆయన సమాధానం మనకి ఇస్తున్నప్పుడు మనం అందరం ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. మనం అందరం సమాధానం కలిగి ఉండకపోతే ఏం జరిగిద్ది? శాంసన్, నువ్వు లేవు కదా ఆ రోజు మీ ఇంటికాడ వాక్యం చెప్పినప్పుడు? నువ్వు లేవు కదా, నువ్వు ఉండవన్నా? ఆదివారం, మొదటి ఆదివారం మీ ఇంటికాడ వాక్యం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? సాతానుడు సమాధానం లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? మన తల మీద కూర్చుంటాడు. అవునా కదా? మనం సమాధానంగా ఉంటే మన కాళ్ళ కింద ఉంటాడు. మనందరం ఒకరికొకరు సమాధానం లేకపోతే, లేదా దేవునితో కూడా సమాధానం లేకపోతే, మనందరం మనకు సమాధానం లేకపోయినా, దేవునితో సమాధానం లేకపోయినా సాతానుడు మన నెత్తి మీద కూర్చుంటాడు. ఏడుంటాడు? నెత్తి మీద. నెత్తి అంటే బాగా అర్థమైంది, తలకంటే కూడా. మన నెత్తి మీద కూర్చుంటాడు.
మనమందరం సమాధానం కలిగి ఉంటే సాతానుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ రాసిందాక? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా నేను చదువుతాగక్క. సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఎప్పుడు చితకదొక్కుతున్నాడు? సమాధానకర్త యొక్క దేవుడు ఎప్పుడు మన సమాధానం ఉంటే మన కాళ్ళ కింద చితకదొక్కుతాడు. మనమందరం సమాధానం లేకుండా సేవకుడు నువ్వు అడుబో, విశ్వాసి నువ్వు అడుబో, సంఘ పెద్ద నువ్వు ఇట్టుండు, నువ్వు అటువంటి పరిచయానికి రాని మనం తిట్టుకుంటే వాడు మన నెత్తి మీద ఉండక ఏడుంటాడండి? ఎవడు? సాతానుడు. నువ్వు సేవకుని తిడతావు, సేవకుని నిన్ను తిడతాడు. నువ్వు తోటి విశ్వాసం తిడతావు, ఆయన నిన్ను తిడతాడు. ఇంక మధ్యలో సాతానుడు కాకుండా ఇంకెవడున్నాడు? సమాధానకర్త ఏడి? సమాధాన పరిచేవాడేడి? సమాధానం ఇచ్చే ప్రభు ఏడి? మీకు సమాధానం కలుగును కాకన్న ప్రభు ఎక్కడున్నాడు? నా జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘంలో, మందిరాల్లో, మన జీవితాల్లో సమాధానం ఉండాలంటే మొదట సమాధానకర్త దగ్గరికి వచ్చి మనం సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరి ఏడలో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే ఏం జరుగుతుందండి? ఖచ్చితంగా సాతాను మన కాళ్ళ కింద చితకదొక్కబడతాడు. ఏమంది? సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కుతాడు. అంటే మన కాళ్ళ కింద సాతాను ఉంటున్నాడంటే అర్థం ఏంటి? మనం అందరం సమాధానంగా ఉన్నామని అర్థం. ఇప్పుడు మనం అందరం సమాధానంగా లేవనుకో, సాతానుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఆడే ఒక కిరీటం లాగా ఉంటాడు. జీవ కిరీటం, మహిమ గల కిరీటం, ఇంకే కిరీటాలు ఉండే? సువర్ణ కిరీటమా? ఇంకా నీతి కిరీటం, ఇంకా మహిమా కిరీటం, వాడబారని కిరీటం, ఈ కిరీటాలు ఉన్నాయి కదా. వాడి కిరీటాలన్నీ పక్కన పడేసి వాడే ఒక కిరీటం లాగా మన తల మీద నుంచుంటాడు. ఎవరు నుంచుంటాడండి? మనకు తెలీదు. వాడే ఒక కిరీటం అయిపోయి ఉంటాడు. ఈరోజు గమనించు, సాతానుడు నీ తలపైన కిరీటం లాగా ఉన్నాడా? నీ కాళ్ళ కింద చితక తొక్కబడుతున్నాడా? ఈరోజు తోటి విశ్వాసతో సమాధానం లేదు. ఇంట్లో భర్తతో భార్యతో సమాధానం లేదు. కొట్లాట్లో గొడవలే. ఇంకా బంధువుల్లో లేదు సమాధానం. ఇరుగు పొరుగు వారిలో సమాధానం లేదు. సేవకులతో సమాధానం లేదు. విశ్వాసులతో సమాధానం లేదు. పెద్దల మధ్యలో సమాధానం లేదు. పరిచారకుల మధ్యలో సమాధానం లేదు. దేవుని ప్రజల మధ్యలో సమాధానం లేదు. దేవుని మందిరం ఎందుకు కడతాడు? ఇన్ని లేనప్పుడు దేవుని మందిరం కూడా ఎందుకు ఉండిద్ది? ఇన్ని లేనప్పుడు దేవుని మందిరం ఎందుకు ఉండిద్ది? సేవకుల మధ్యలో, సేవకునికి విశ్వాసం మధ్యలో సమాధానం లేదు. పెద్దల మధ్యలో సమాధానం లేదు. పరిచారకుల మధ్యలో సమాధానం లేదు. ఇంకా సంఘం మధ్యలో సమాధానం లేదు. విశ్వాసుల మధ్యలో సమాధానం లేదు. తోటి కుటుంబీకుల మధ్యలో సమాధానం లేదు. అసలు భర్త అంటే మరి భర్తకి భార్యకి మధ్యలో సమాధానం లేదు. ఇన్ని చోట్ల సమాధానం లేనప్పుడు నీకు మందిరం ఎందుకు దేవుడు చేస్తాడు? ఆ దేవుడు కూడా అదే మందిరం లేకుండానే చేస్తాడు కదా. మందిరాన్ని అడ్డగించే దేవుడు, మందిరాన్ని అడ్డగించే దేవుడు. మీరు కరెక్ట్గా చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి, బ్రెయిన్ పెట్టి. మీరు బ్రెయిన్ వాడుతున్నారా లేదా అన్నది నాకు అర్థమైపోయింది. మందిరాన్ని అడ్డగించేది ఎవరు? ఎవరు? మందిరాన్ని అడ్డగించేది ఎవరు? బ్రెయిన్ ఖచ్చితంగా వాడుతున్నారని నాకు అర్థమవుతుంది. మందిరాన్ని అడ్డగించేది ఎవరు? మీరు ఎందుకు అడ్డగిస్తారక్క? మీరు దేవుని బిడ్డలైతే. మనమే. మందిరాన్ని అడ్డగించేది సాతానుడు, కానీ దానికి వాడుకునేది మనల్ని. ఎవరిని వాడుకుంటాడు? మనల్ని వాడుకుంటాం. మనం మందిరాన్ని అడ్డగించాం. అందరికీ మందిరం కావాలని ఉంది, కానీ మందిరం పనులు జరగకోకుండా ఆపించేది ఎవరు? వాడే. ఎవరు? సాతానుడే. మరి మనం అందరం మంచివాళ్ళమే. మనలో ఏదో ఒక అపార్థము, మనస్పార్థాలు తీసుకొచ్చి ఒకరంటే ఒకరు గిట్టనట్టు చేసి అసలు మందిరం మీదగా తీసుకొస్తారు. చివరికి వారి కాన్సెప్ట్ ఏంటి? గొడవ ఎవరెవరికి? నీకు నాకు, విజయక్కకే నాకు గొడవ. మాకేం గొడవ లేదులేండి, మా ఇద్దరికి గొడవ. కానీ ఈ గొడవను ఎక్కడ తీసుకొస్తున్నాడు? చెప్పు శ్యామన్న. మందిరం కాడ తీసుకొస్తున్నాడు. నేను రాను ఆ మందిరం పనిలో, అక్కడైతే వద్దు. విజయక్క చూసిందిగా ఆ మందిర స్థలం వద్దు, సేవకుడు చూసాడుగా వద్దు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా ఏదో ఎవరిని ఉద్దేశించి కాదు. అంటే సాతానుడు మనల్ని వాడుకున్న విధానం ఎలా ఉంటుంది? మనమందరం మంచివాళ్ళమే.
ఎవరం చెడ్డోళ్ళం కాదు, అందరం స్వరక్తం ద్వారా కడగబడి వాళ్ళమే. వాడు వాడుకునే రీతి ఎలా ఉంటుంది? ఎందుకు వాడుకుంటున్నాడు? వాడు మన నెత్తి మీద ఉన్నాడు కాబట్టి, మనకు సమాధానం లేదు కాబట్టి. అంటే మనకందరికీ సమాధానం ఉంటే వాడు మన కాళ్ళ కింద ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్నాడు ప్రభు ఆదివారమున ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు మీకు సమాధానము ఏమంటున్నాడు? మీకు సమాధానం, మనందరికీ సమాధానం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు బాల దగ్గరికి వచ్చావు, ఎంతవరకు సమాధానంగా ఉండవు? ఎంతవరకు సమాధానం కలిగి ఉంటున్నావు? ఎంతవరకు సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావు? సమాధానాన్ని కోల్పోతున్నావా? సమాధానాన్ని నష్టపోయి ఉండవా? కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో, మందిరంలో, సంఘంలో సమాధానాన్ని కోల్పోయి ఉంటే ఈ రోజైనా సమాధానపడు. ఎందుకంటే ఆదివారం ఆయన నీకు ఈ పునరుద్ధాన దినాన్ని నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నీ నెత్తి మీద ఉన్న సాతాను యొక్క కిరీటాన్ని తొలగించి నీ కాళ్ళ కింద పెట్టాలని ఇష్టపడుతున్నాడు. బలలో పాల్గొనకు మునుపు సాతాను నీ కాళ్ళ కింద ఉండాలంటే నువ్వు సమాధానపడు. ఎవరంటే నీకు ఇష్టం లేదు, ఎవరంటే నువ్వు కోపంగా ఉంటావు, ఎవరిని చూస్తే నీకు కోపం వస్తుందో, ఎవరిని చూస్తే నీకు అసూయ అనిపిస్తుందో వాళ్ళతోనే సమాధానపడు. అప్పుడు సాతాను నీ కాళ్ళ కింద ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? విజయము, జయం అన్నది నీ నా జీవితాల్లో వచ్చింది. ఆదివారం ఆయన చేస్తున్నది ఏంటి? సమాధానం ఇస్తున్నాడు. అంటే సాతాన్ని కాళ్ళ కింద పెడుతున్నాడు. గమనించు, సాతాన్ని కాళ్ళ కింద పెట్టాడు. నెత్తి మీదకు తెచ్చుకోవద్దు. నువ్వు తప్పులు చేసి, పొరపాట్లు చేసి, పాపాలు చేసి, అసమాధానం కలిగి ఉండి నీ నెత్తి మీదకు సాతాన్ని తెచ్చుకోవద్దు. వాడు ఎప్పుడు నీ కాళ్ళ కింద ఉండాలి. ఆ అధికారం దేవునికి ఇచ్చాడు, ఆ ధన్యత దేవునికి ఇచ్చాడు. సాతాను నీ కాళ్ళ కింద పెట్టి ఆ ధన్యత దేవునికి ఇచ్చాడు క్రీస్తులో. దాన్ని పోగొట్టుకోవద్దు. ఆదాము పోగొట్టుకొని ఎంతో నష్టపోయాడు. నీవు నేను పోగొట్టుకుని నష్టపోవద్దు. ఇదన్నమాట. 2 3వ మాటను చూద్దామా? రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి, ప్రభు దినమందు ప్రభు చేస్తున్నవి. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన ఉంపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించింది. చాలా. కాబట్టి ఎన్నో మాట అండి ఇది? 3వదిగా. ప్రభు దినమందు ప్రభు చేస్తున్నది ఏంటి? ఒకటి, మొదటిగా ఏం చేస్తున్నాడు? మన మధ్య ఉంటున్నాడు. మనం ఏం బంధిస్తామో అది బంధిస్తున్నాడు, ఏది విప్పుతాడో అది విప్పుతున్నాడు. 2, ప్రభు దినమందు మనకు చేస్తున్నది ఏంటి? ప్రభు గొప్ప సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానం మనకుంటే ఏమైంది? సాతాను మన కాళ్ళ కింద ఉంటాడు. ఆ సమాధానం మనకు లేకపోతే మన నెత్తి మీద ఉంటాడు. 3, ప్రభు దినమందు ప్రభు మనకు చేస్తున్నది ఏంటంటే 3వ మాట ఏం చేస్తున్నాడండి ప్రభు? రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాము. 20వ వచనంలో 3వ మాట, ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా. అంటే ఆదివారమున ఏం చేస్తున్నాడంటే తనను తాను మనకు కనపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తనను తాను మనకి కనపరుచుకుంటున్నాడు. తానేంటన్నది మనకు కనపరుచుకుంటున్నాడు. తాను ఎలాంటి వాడన్నది మనకు కనపరుచుకుంటున్నాడు. తాను ఏం చేయగలడన్నది మనకి తనను తాను కనపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో తనను తాను కనపరుచుకుంటున్నాడు. ఆయనకై ఆయన మనకి కనపరుచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మనకి ఏం చేయాలనుకుంటున్నాడు అది చేస్తున్నాడు. తనను తాను కనపరుచుకుంటూ వస్తున్నాడు. ఇదిగో ఆదివారం సాయంకాలంన ఏం చేస్తున్నాడు? శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉండే ఇంటి తలుపులో మూసి ఉన్నప్పుడు యేసు ప్రభువు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నాడండి? ఆయన చేతులు, ఆయన ప్రక్కలు ఏం చేస్తున్నాడు? శిష్యులకు చూపిస్తున్నారు. చూపించారు లేదా? చూపిస్తున్నారు. అంటే తనను తాను కనపరుచుకుంటున్నాడు. అక్కడ తాను ఎలాంటి వాడు, ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు, ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎలాంటి నూతన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. తనను తాను ఏం చేస్తున్నాడు? కనపరుచుకుంటున్నాడు. తానేంటన్నది తాను కనపరుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం బల దగ్గరికి వచ్చాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉండాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోండి.
ఆయన పునరుద్ధాన దినమందు తనను తాను ఎలా కనపరుచుకుంటూ వచ్చాడో ఈరోజు మనకై మనం అట్లా దేవుని కనపరుచుకోవాలి. ఏం చేయాలా? ఏం చేయాలండి? మనకై మనం దేవునికి కనపరుచుకోవాలి. మనల్ని మనం కనపరుచుకోవాలి. ఎలా కనపరుచుకుంటాం? మనల్ని మనం కనపరుచుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం కనపరుచుకుంటామో అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనల్ని మనం ప్రభువుకి కనపరుచుకోవాలా. మనల్ని మనం ఏమవ్వాలా? ప్రభువుకి కనపరుచుకోవాలి. ప్రభువుకి మనల్ని మనం ఎట్లా కనపరుచుకోవాలి? ఆయనైతే మనకు తనను తాను కనపరుచుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? తనకు తాను కనపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయనకి మనల్ని మనం కనపరుచుకోవాలి. ఎలా కనపరుచుకుంటా? నిన్ను నువ్వు ఎలా కనపరుచుకుంటావు అంటే నీకై నువ్వు బయలుపరుచుకోవాలి. నేను ఇలాంటి వాడినని ఒక మాటలో చెప్పమంటారా? ప్రభు ఎదుట నిన్ను నువ్వు రుజువుపరుచుకోవాలి. ఆయన రుజువుపరుచుకుంటున్నాడు కదా. ఇదిగో నా చేతుల్లో కాళ్ళల్లో మేకులు ఉండే, నా బల్లెంలో బల్లెపొడి పొడుచుంది, ఇదిగో నేను ఇలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచానని తాను కనపరుచుకున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు. మరి నీవు కనపరుచుకునేది, రుజువుపరుచుకునేది ఏది? నువ్వేం రుజువుపరుచుకుంటావు? ప్రభు తనకు తాను కనపరుచుకుంటున్నాడంటే తనను తాను రుజువుపరుచుకున్నాడు. నేను పునరుద్ధాన్నే లేచాను, మరణాన్ని జయించాను, మృత్యుంజయుడినే లేచాను, ఇవన్నీ తనకు తాను కనపరుచుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు నీవు నేను ఏం కనపరుచుకోవడానికి వచ్చాము వాళ్ళ దగ్గరికి? మనం ఏం కనపరుచుకోవాలి? మనల్ని మనం కనపరుచుకోవాలి. ఏమని కనపరుచుకుంటాం? మన మనస్తత్వం బాగోదు, మన ఆలోచన బాగోవు, మన ఉద్దేశాలు బాగోవు, మన క్రియలు బాగోవు, మన తలంపులు బాగోవు, ఇంకా చెప్పండి. మన జీవితమే బాగోదు. సరైన జీవితాన్ని మనం జీవించం. దేవుని మందిరంలో ఉన్నంత వరకే కానీ దేవుని మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దారుణంగా జీవిస్తాం. ఇప్పుడు దేవునికి మనల్ని మనం ఏమని కనపరుచుకుంటాం? ప్రభు దినమందు తనకు తాను ఎలా కనపరుచుకుంటూ వచ్చాడో ఈ ప్రభు దినం మనము ప్రభుకి ఏం చేయాలా? మనకై మనం కనపరుచుకోవాలి. ప్రభా, నేను ఇలాంటి వాడిని, నేను ఇలాంటి కార్యాలు నీ కొరగా చేశాను, ఇలా జరిగిస్తూ వచ్చానని కనపరుచుకోవాలి. యేసు ప్రభా శిష్యుల జీవితాల్లో, ప్రభా నీ పేరట అనేక మంది దెయ్యములు భూతాలను వెళ్ళగొడుతున్నారు ప్రభా అని చెబుతూ వచ్చారు. అవునా? వాళ్ళు కూడా వెళ్ళగొట్టారో లేదా? శిష్యులు వెళ్ళగొడుతున్నారు, తమను తాము కనపరుచుకుంటున్నారు. కాబట్టి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఒక్క చోటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన స్థితిని కూడా ప్రభు కనపరుచుకుంటూ వచ్చారు. ఏమని కనపరుచుకున్నారు? అయ్యా, మోగదేయం పట్టిన పిల్లవాని తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో వీడిని ఎక్కడ పడుతుందో ఎక్కడ బాధిస్తుందో తెలియదు, భయంకరంగా ఉంటుంది, వాడు చచ్చిపోయే స్థితిలో ఉన్నట్టు ఉంటున్నాడు, ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాడు, కాబట్టి నీ వలన అయితే కార్యం చేయ, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చే వాళ్ళ వల్ల కాలేదన్నాడు. శిష్యులు వారికై వారు కనపరుచుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు కనపరుచుకుంటున్నారు, అయ్యా అది మా వల్ల ఎందుకు జరగలా, మేమెందుకు ఆ దెయ్యాన్ని వదిలించలేకపోయాం అని దేవుని కనపరుచుకుంటున్నారంటే వారి లోపాలు కనపరుచుకుంటున్నారు. ప్రభు అన్నాడు, ఇది ప్రార్థన వల్లనే, అంటే ఉపవాస ప్రార్థనే తప్పగా మరొక దాని వలన ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. అంటే అక్కడ ఏం చెప్పాడు? మీలో ఉపవాస ప్రార్థన తక్కువ ఉంది, ఉపవాస ప్రార్థన జీవితం మీకు లేదు, మీరు ఉపవాస ప్రార్థన జీవితం ఉంటే మీకు ఇవన్నీ లోపడితే ఇవి మీ నుండి విడుదల పొంది వెళ్ళిపోతాయి అని చెప్పి చెబుతూ వచ్చాడు. అక్కడ శిష్యులు ఏమని కనపరుచుకున్నాడు? మాకెందుకు అవ్వటం లేదని కనపరుచుకున్నారు. ఇప్పుడు మనం ఏం కనపరుచుకోవాలా? ఏమని కనపరుచుకోవాలి? నేను ఈ పాపం ఎందుకు చేస్తున్నాను, ఈ తప్పు ఎందుకు చేస్తున్నాను, ఈ పొరపాటు ఎందుకు చేస్తున్నాను, ఈ లోపల నాలో ఎందుకు ఉండే ప్రభు అని మనం కనపరుచుకుంటే అవి ఆల్రెడీ ఒప్పుకున్నాయే కదా, క్షమించేశాడు కదా, మరలా వాటిని కనపరుచుకుంటున్నాం అంటే ఆ తప్పెవరిది? ఇప్పుడు మనం ఉండం చూడండి, ఒక తప్పు చేశాను, నేను తెలియక చేశా కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రభు ఈ తప్పు చేశాను క్షమించు ప్రభా అన్న. ప్రభు క్షమించాడు. తెలియక చేసి తిను కాబట్టి పౌలు అంటాడు, ఒకప్పుడు నేను తెలియక చేసి తిను కాబట్టి కనికరించబడుతున్నా అంటాడు. ఇప్పుడు తెలిసి ఇది తప్పు అని తెలిసి మళ్ళీ చేస్తున్నావు, మరి అప్పుడు ఎలా ఉండిద్ది? ఒకప్పుడేమో తెలిసి చేసావు, క్షమించాడు, మరలా ఇప్పుడు తెలిసి చేస్తున్నావు, మరి దాన్ని ఏమనాలి? మరి తెలిసి తప్పు చేసి వచ్చి దేవునికి నువ్వు కనపరుచుకునేది ఏముంది అక్కడ? నిన్ను నువ్వు ఎలా కనపరుచుకుంటున్నావు? ఆయన తనకు తాను రుజువుపరుచుకుంటున్నా, నేను ఈ కార్యం చేశానని. మరి మనకై మనం ఏమని కనపరుచుకోవాలి? ఎలా కనపరుచుకుంటున్నాం అన్నది పరీక్ష. మనము ఎలా కనపరుచుకుంటున్నాం దేవునికి?
మనల్ని మనం ఎలా కనపరుచుకుంటూ వస్తున్నాం దేవుని ఎదుట? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు రుజువుపరచుకోవడానికి ఒక ఆధారం ఏంటి నీకు? నువ్వు పరిశుద్ధుడివనో, పవిత్రుడివనో, నిర్దోషివనో, నమ్మకమైన వాడివనో, యథార్థవంతుడివనో నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి నీకంటూ ఏమన్నా ఒక ఆధారం ఉందా? నువ్వు పరిశుద్ధుడు అంటానికి ఆధారం ఉందా? నిర్దోషం అంటానికి ఆధారం ఉందా? నమ్మకమైన వాడు అని అంటానికి ఆధారం ఉందా? పవిత్రమైన జీవితం కలిగిన వాడిని అంటానికి ఆధారం ఉందా? మరి నీకేం ఆధారం ఉంది? ఏం ఆధారం ఉందని బలలో పాల్గొంటున్నావు? ఏం ఆధారం ఉందని బలలో చేయివేస్తున్నావు? యేసు ప్రభు వారికి ఆధారం ఉంది. మరణాన్ని జయించాడు. ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మరి నీకు నాకు ఆధారం ఏంటి? ఏం ఆధారం ఉంది? ఏమి లేవు. ఏం ఆధారం లేదు. మనం పరిశుద్ధుడు అంటానికి ఒక రుజువు ఏంటి చెప్పండి? పవిత్రులం అంటానికి ఒక రుజువు ఏంటి? ఏం లేదు. మరలా ప్రభు మన దగ్గరికి వచ్చి మనల్ని తన రక్తంతో కడిగితే తప్పగా మనం ఎక్కడ ఉండం? ఇప్పుడు బల్ల దగ్గర ఏ రీతిలో వచ్చావు? పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కలంకుడిగా, నమ్మకమైన వాడిగా, యథార్థవంతుడిగా వచ్చేవా? ఎలా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు అంతరంగంలో పరీక్షించుకో, హృదయంలో పరీక్షించుకో. అప్పుడు నీకే తెలిసింది నువ్వు ఎలా ఉండవు అన్నది. అప్పుడు నీకే అర్థమైంది నువ్వు ఎలా ఉండవు, బలలో ఎలా పాల్గొంటున్నావు అన్నది. ఒక్కసారి నీ అంతరంగాన్ని పరీక్షించుకో. నీ హృదయాన్ని పరీక్షించుకో. హృదయంలో ఉండదాన్ని పరీక్షించుకో. ఎలా మందిరాన్ని బలలో పాల్గొంటున్నావు అన్నది, ఎలా పాల్గొంటున్నావు అన్నది హృదయాన్ని పరీక్షించుకో చాలు. అసలు పవిత్రుడివా, పరిశుద్ధుడివా? యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రుడిగా చేస్తుంది. ఆ పరిశుద్ధత ఉందా? దేవుడు మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఆ నమ్మకత్వం ఉందా? దేవుడు యథార్థవంతుడు. ఆ యథార్థమైన జీవితం మనలో ఉందా? మరి ఇవేవీ లేనప్పుడు బల్లలో ఎట్లా పాల్గొంటాం? బల్లలో పాల్గొనడానికి ఎలా వస్తున్నాం? పునరుద్ధాన దినం, ప్రభు దినమందు ఆయన చేస్తున్న మూడో కార్యం ఏంటి? మూడోదిగా ఆయన ఏం చేస్తున్నాడు? తనను తాను కనపరుచుకుంటున్నాడు. మరి నువ్వెలా కనపరుచుకుంటున్నావు? బల్ల దగ్గరికి వచ్చి చాయిస్ ఎవర్, నీకే అవకాశం ఇచ్చాం. నువ్వే పరీక్షించుకుని బలలో పాల్గొ. 4వ మాటను చూద్దారండి.